సో ఎన్టీఆర్ గారు నెక్స్ట్ సినిమా ఏంటి ఇప్పుడు? వార్ 2, ఎన్టీఆర్ నీళ్ళు, మన దేవరట్టు కాకుండా ఇంకా నెక్స్ట్ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే గారి బయోపిక్ ఉంటదంట అంటున్నారు. గట్టి టాకే నడుస్తుంది. ఆ సినిమాని ప్రజెంట్ చేసేది రాజమౌళి గారు, ప్రొడ్యూస్ చేసేది మన ఎస్ఎస్ కార్తికేయ, రాజమౌళి గారి కొడుకు, ఆయన చేస్తున్నారు అన్నట్టు. ఆ సినిమా బయోపిక్ ఉంటుంది. అండ్ దాదాసాహెబ్ ఫాల్కే ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఆయనే ఫస్ట్ సినిమా ఆయనే చేశారు. ఐ థింక్ రాజా హరిశ్చంద్రన అదే అనుకుంటా ఫస్ట్ సినిమా, మూకీ సినిమా సంథింగ్ ఏదో ఉంటుంటే ఆయనే చేశారు అన్నట్టు. సో ఆయన బయోపిక్ దాంట్లో దాదాసాహెబ్ ఫాల్కేగా ఎన్టీఆర్ గారు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలా గట్టిగా టెక్నికల్ చెప్పాలంటే వెరీ వెరీ రిలయబుల్ సోర్సెస్ నుంచి వాడిసే న్యూస్ వచ్చింది. అదొకటి అనుకున్నా. కానీ ఆమిర్ ఖాన్ అండ్ రాజ్ కుమార్ హిరానీ దే ఆర్ కమింగ్ బ్యాక్ విత్ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్. పరిస్థితి అంటే లైక్ రెండు డిఫరెంట్ సినిమాలు, రెండు ఆన్ వన్ సేమ్ పర్సన్, రెండు బయోపిక్లు జరుగుతాయంట. ఏది ఫస్ట్ వస్తే వాళ్ళకి అది జరుగుతుంది. నాకు తెలిసి మాత్రం ఫస్ట్ ఆమిర్ ఖాన్ గారి మూవీ ఫస్ట్ వస్తే అనిపిస్తుంది. దే ఆర్ ప్లానింగ్ ఫర్ నెక్స్ట్ ఇయర్ నవంబర్ ఆ టైంకి షూట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. అండ్ ఆల్సో ఫస్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చింది మన మనోళ్ళే ఆల్రెడీ, దాదాసాహెబ్ ఫాల్కే మూవీ వస్తుందని చెప్పేసి. డైరెక్టర్ పేరు మర్చిపోయిన భయ్యా నేను. ఆయన కాకుండా లైక్ మన ఎస్ఎస్ కార్తికేయ ప్రొడ్యూసింగ్, మన ఒడిసే రాజమౌళి గారు ప్రజెంట్ చేస్తున్నారని చెప్పేసి లాస్ట్ ఇయరే వచ్చింది. అసలు పేరు మర్చిపోయాను, పేరు మర్చిపోయినా. బట్ బిగ్గర్ న్యూస్ ఏంటంటే ఎన్టీఆర్ గారు దాదాసాహెబ్ ఫాల్కే, యు నో వాట్ ఐ కెన్ సీ హిమ్ ప్లేయింగ్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. లైక్ ఎందుకంటే ఆర్ఆర్ఆర్ ఎండింగ్ లో ఎత్తరజెండా సాంగ్ లో కొన్ని వేషాలు వేస్తారు. దాంట్లో మొత్తం కూరమిసాలు వేసుకొని ఒక ఉంటుంది, ఇట్లా షాలో కప్పుకొని ఉంటాడు. అది చూసిన తర్వాత అరే సెట్ అవుతుంది. అది గుర్తుకొచ్చింది ఫస్ట్, దాదాసాహెబ్ ఫాల్కే ఈ సినిమా చేస్తున్నారు అనగానే. ఒక ఓల్డ్ దాదాసాహెబ్ ఫాల్కే ఒక ఉంటే నాకు తెలియదు, దాదాసాహెబ్ ఆయన లైఫ్ స్టోరీ ఏంటో నాకు తెలియదు, భయం ముందు చెప్పేస్తున్నా. ఒకవేళ ఉంటే ఆయన ఓల్డ్ ఉంటే ఎన్టీఆర్ గారిని ఆ రోల్లో చూస్తే ఓల్డ్ ఎన్టీఆర్ ఆ గెటప్లో ఎట్లుంటారన్నప్పుడు ఫస్ట్ నాకు మైండ్లో అదే అనిపించింది అంట. నాకు అది సెట్ అవుతా అనే ఫీలింగ్ ఉంది. ఆమిర్ ఖాన్ గారు కూడా సెట్ అవుతారు, అదొకటి అనుకున్నా. కానీ మై క్వశ్చన్ ఈస్, ఇద్దరు ఒకటే బయోపిక్ మీద సినిమా ఎందుకు చేయడం అంటే కరెక్టే. ఇప్పుడు రెండు డిఫరెంట్ ఉండొచ్చు, డిఫరెంట్ డైరెక్టర్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టర్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాలు కూడా కావచ్చు. బట్ వై నా క్వశ్చన్ అన్నట్టు. ఇంకోటి చెప్పనా, చెప్పు. ఇది క్లాష్ ఆఫ్ మార్కెటింగ్. ఓకే, సో అమీర్ ఖాన్ గారు అండ్ ఇది ఐ థింక్ ఇద్దరు ఇండివిజువల్ గానే కొన్ని సంవత్సరాల నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంటే ఆయన స్టోరీ లైన్ మీద కావచ్చు, స్క్రిప్టింగ్ ప్రాసెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. జరుగుతుంటే నీకు ఇవాళ ఎన్టీఆర్ గారి లైక్ దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం అనౌన్స్మెంట్ కావచ్చు, బట్ ఇట్ క్యాన్ బి రూమర్ టైప్ ఆఫ్ న్యూస్ అయితే ఇవాళ ఎప్పుడైతే వచ్చిందో, నెక్స్ట్ డే రేపు అంటే నిన్న వచ్చింది అనుకో, ఇవాళ అమీర్ ఖాన్ గారి అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ రెండు అయిన తర్వాత నెక్స్ట్ డే దాదాసాహెబ్ ఫాల్కే గారి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఒక బయట వచ్చింది. ఏం బయట? అమీర్ ఖాన్ గారి టీము మమ్మల్ని కన్సల్ట్ అయ్యారు, దే టుక్ మై ఇన్పుట్స్, దే డిడ్ ఆల్ దట్, బట్ రాజమౌళి గారి టీం మమ్మల్ని కన్సల్ట్ కాలేదు. వీఆర్ సపోజ్ టు గెట్ కన్సల్టెడ్ బికాజ్ మాకు తెలియకుండా సినిమా ఎలా జరుగుతుంది, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తీసుకునే కదా సినిమా తీయాల్సింది అనే జరుగుతుంది. సో ఈ రెండిట్లో ఒకటే బయటకు వచ్చింది, రెండు బయట. ఓకేనా? ఏది వెళ్తుందో నాకు తెలియదు. ఇది ఎలా అంటే టైగర్ నాగేశ్వరరావు టైపు, బట్ ఇట్స్ అన్ డిఫరెంట్ లీగ్. బెలంకొండ బెల్లవన్న దీను అండ్ షోట్పూర్ అది అప్పుడు అంతా హడావుడి జరిగింది. బట్ దిస్ ఇస్ ఎ డిఫరెంట్ కైండ్, బట్ అలాగనమాట. సో ఇద్దరు ఫుల్ మార్కెటింగ్ చేసుకుంటారు, ఇద్దరు ఒక పాయింట్ లో కూర్చుంటారు, కూర్చొని దే విల్ డిసైడ్ ఆన్ వన్ గై డూయింగ్ వన్ ఫిల్మ్, అంతే. ఇంకా రెండు సినిమాలు అయితే వచ్చే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఇక్కడ లైక్ నువ్వు తీసే స్క్రీన్ ప్లే స్టైల్ ఏదైనా ఉన్నా కానీ ఫైనాన్షియల్ ఒక ఫిలిం అయితే లాస్ అవుతుంది, రెండు తీశారంటే ఫర్ షూర్. అది ఎవరు తీసినా అంటే రెండు సిమిలర్ టైంలో అనౌన్స్ అయ్యి రెండు 1 year గ్యాప్ లో ఒకటే స్టోరీ మీద సినిమా తీస్తే హౌ ఇట్ రియల్ వర్క్. వాళ్ళు వేసుకునే క్యాలిక్యులేషన్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ నీకు రాజమౌళి గారు బీయింగ్ ద బ్రాండ్ హోల్డింగ్, ఈయన ఒక కైండ్ ఆఫ్ వెళ్ళిపోతే, అటేమో నీకు రాజ్ కుమార్ హిరానీ గారు అండ్ అమీర్ ఖాన్ గారు అది కూడా ఇంకో టైప్ ఆఫ్, అంటే రెండు కూడా వెరీ చాలా పెద్ద పోస్టర్స్ ఇలాంటి సినిమాలకి. సో అలా జరిగినప్పుడు ఐ థింక్ ఒకటే నిలబడద్దు అనుకుంటున్నాను. అది ఎవరు తీస్తారు అనేది ఐఎమ్ హ్యాపీ విత్ బోత్. అమీర్ ఖాన్ వీళ్ళు ఎవరో ఏఐలో ఎన్టీఆర్ గారిని చూపించారు, అంటే సమ్ వింటేజ్ కెమెరాస్ పట్టుకొని ఎన్టీఆర్ గారిని జనరేట్ చేసి మేజర్ చూపించారు. హీ లుక్స్ నైస్, బాగుంది. అంటే ఐ థింక్ ఇది మోర్లీ డ్రామా ఓరియంటెడ్ కాబట్టి ఎన్టీఆర్ గారు కెన్ పుల్ ఇట్ ఆఫ్ పర్ఫార్మెన్స్.
చాలా రోజులుగా ఎన్టీఆర్ గారిని ఏమనంటే యాక్షన్ మోడ్ లోనే చూస్తున్నాం మనం. బృందావనం వాజ్ సమ్ కొంచెం సెట్ అయింది, బట్ ఒక ఫ్యామిలీ డ్రామా ఆర్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ డ్రామా నాకు ఇట్లాంటి సినిమాలు కావాలని అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు కొంచెం డిఫరెంట్ చేయాలి. ఆ టైంలో ఇన్ టర్మ్స్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ కానీ అండ్ వాట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మూవీ పర్ఫార్మెన్స్ కానీ అన్నిట్లలో ఎలా ఉంటుందో మనకి ఇంకా ఐడియా రాలేదండి. సో ఇట్ క్యాన్ బి దిస్ క్యాన్ బి దట్ రిజల్ట్ ఓరియంటెడ్ సిచ్యువేషన్. నా క్వశ్చన్ ఇప్పుడు, లెట్స్ అస్యూమ్, జస్ట్ అస్యూమ్, మనకు తెలియదు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, మార్కెటింగ్ ఏదో జరుగుతుంది, మేము వీళ్ళు మాట్లాడలేదు, ఫాల్కే వాళ్ళ ఫ్యామిలీ మేము ఇవ్వలేదు అని అంటున్నారు. కానీ లెట్స్ అస్యూమ్, జస్ట్ అస్యూమ్, ఇటుకి ఎన్టీఆర్ గారి సినిమా ఖచ్చితంగా జరుగుతుంది, ఆమిర్ ఖాన్ గారి సినిమా కూడా ఖచ్చితంగా జరుగుతుంది. రెండు అవుతున్నాయి, రెండు రిలీజ్ అవ్వడానికి అయితే గ్యారంటీగా. ఏ సినిమా మీద వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రోమోస్ సంథింగ్ లేదా జస్ట్ మనకి కనబడ్డ పేర్లు వినబడ్డ పేర్లు బట్టి ఏ సినిమా మీద నువ్వు మోర్ ఎక్సైటెడ్ ఉంటావు? రాజ్ కుమార్ హిరాని విత్ ఆమిర్ ఖాన్ ఆర్ ఎన్టీఆర్ విత్ రాజమౌళి? నువ్వు చెప్పు, నేను మింగించుకోవడం కంటే నువ్వు చెప్పు, నువ్వు మింగించుకుంటా. నేను ఆమిర్ ఖాన్ అండ్ రాజ్ కుమార్ హిరాని మూవీ మీద ఎక్కువ ఎక్సైట్ ఉంటాను. అదే ప్రాబ్లం. గొడసాట్ నా కొడక, నేను చెప్పిన తర్వాత సరే కరెక్టే నేను కూడా అట్లా అనిపిస్తుంది. లోపల అది నేను ఫిక్స్ తెలుసు నువ్వు ఫిక్స్ అయినావు అని, కాకపోతే ఫస్ట్ నేను అన్న తర్వాత బస్ కిందకి లేదంటే నన్ను మింగుతారు. అందుకే ఎందుకు చెప్తా, రీజన్ చెప్తా, సింపుల్ చెప్తా. రాజమౌళి గారు ఈస్ ప్రజెంటింగ్ ద ఫిల్మ్, ఈస్ నాట్ డైరెక్టింగ్ ద ఫిల్మ్, ఈస్ నాట్ ప్రొడ్యూసింగ్ ద ఫిల్మ్. ఎస్ఎస్ కార్తికేయ ఈస్ ప్రొడ్యూసింగ్ ద ఫిల్మ్. ఒకటి డైరెక్టర్ పేరు నాకు తెలియదు భయ్యా, ఐల్ బి వెరీ ఆనెస్ట్, నాకు ఆ పేరు తెలియదు. నితీష్ కక్కర్ సంథింగ్ ఏదో ఉంది భయ్యా, నాకు పేరు తెలియదు. నితిన్ కక్కర్. ఆయన సినిమాలు నేను చూడలేదు పర్సనల్ గా, నేను ఆయన సినిమాలు చూడలేదు. ఆయన ఎలాంటి డైరెక్టర్ తెలియదు, మేబీ ఇట్స్ డెబ్యూట్ ఆర్ ఎల్స్ లైక్ ఆయన ఎవరో తెలియదు. రాజమౌళి గారి పేరు మాత్రం కనబడుతుంది మనకి. ఎన్టీఆర్ గారు ఇస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్, డెఫినెట్లీ. డ్రామాస్లో ఆయన చూడాలని గట్టిగా ఉంది ఎక్సైట్మెంట్. బట్ డైరెక్టర్ వైజ్ గా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆయన ఎలా తీస్తారో మనకు తెలియదు కాబట్టి అదొకటి అనుకున్నా. కానీ ఆన్ ది అదర్ హ్యాండ్ యూ హ్యావ్ రాజ్ కుమార్ హిరాని విత్ ఆమిర్ ఖాన్. యూ గాట్ అ పీకే, యూ గాట్ అ 3 Idiots ఎట్లా అంటే కొన్ని జనరేషన్స్ గా క్లాసిక్ రది. ఇంకా హైలైట్ ఏంటంటే దాని రెఫరెన్స్ ఎంత గబ్బులా ఉంటదంటే దాన్ని పాలిష్ చేసి 3 Idiots చేసి నేను బుక్ చదివాను. 5 బుక్ అది. ఆ బుక్ చదువుతుండే అంటే లైక్ యాక్చువల్లీ చేతన్ భగత్ డెబ్యూ అది, అంటే ఫస్ట్ బుక్ అయింది, అంటే ఆయన స్టోరీ అది ఐఐఎం లో. ఎంత ఎట్లుంటది అంటే లైక్ లిటరల్ ఫ్లాస్ కనపడతాయి. బుక్ చదువుతుంటే ఫ్లాస్ ఎత్తకంటే మామూలు విషయం కాదు, దొరుకుతాయి. దాన్ని 3 Idiots గా పాలిష్ చేసి పుల్ ఆఫ్ చేయడం మామూలు విషయం కాదు. అండ్ దెన్ యూ గాట్ పీకే ఎట్లుంటది ఆ కాంబినేషన్ లో యు ఆర్ గెటింగ్ దిస్. బట్ యా ఎగ్జాక్ట్లీ ఈస్ నోన్ ఫర్ డ్రామాస్ అదొకటి అనుకున్నా. అంటే లైక్ డంకీ వచ్చింది, డంకీ ఇదో అయింది, బట్ ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యాడ్ డే అంటారు కదా జాన్ క్యాంపీ, అట్లా అన్నట్టుగా ఇది ఒకటి అనుకుందాం, ఒక రాడ్ పడ్డది అనుకుందాం, వేరే విషయం. కానీ లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెక్ట్ నితిన్ కక్కర్ ఈజ్ అ నేషనల్ అవార్డ్ విన్నర్, ఐ డోంట్ నో లైక్ కరెక్ట్ కావచ్చు, గెలవచ్చు. నేను సినిమా పర్సనల్ గా నేను చెప్పినట్టుగానే పర్సనల్ గా మా థాట్ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాను. అందరికీ ఇలా ఇదే వర్తిస్తే నేను చెప్పట్లేదు. సబ్జెక్టివ్ గా నాకైతే మాత్రం నితిన్ కక్కర్ గారి మూవీ నేను చూడలేదు ఇప్పుడు. రాజ్ కుమార్ హిరాని విత్ ఆమిర్ ఖాన్, ఫెంటాస్టిక్ యాక్టర్, ఫెంటాస్టిక్ డైరెక్టర్. రాజమౌళి గారు నాట్ డైరెక్టింగ్ ద ఫిలిం. ఎన్టీఆర్ గారిని నాకు డ్రామాస్ లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవతార్ లో ఒక ఫుల్ ఫ్లెజ్డ్ బయోపిక్ లో చూడాలని నాకు ఎంత ఉన్నా కానీ ఈ రెండిట్లలో ఏది ఎక్సైటెడ్ గా ఉంటదంటే మాత్రం ఐ విల్ గో టు దాట్ వితౌట్ సీయింగ్ ఎనీ ప్రోమోస్. వీళ్ళు ట్రైలర్ కానీ టీజర్ కానీ ఏది రిలీజ్ చేయకుండా జస్ట్ వీళ్ళ పేర్ల మీదనే ఎక్సైట్మెంట్ క్రియేట్ కావాలంటే మాత్రం నేను ఫస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ఆమిర్ ఖాన్ అండ్ రాజ్ కుమార్ హిరాని, దెన్ ఎన్టీఆర్. రాజమౌళి హీస్ జస్ట్ నో ప్రెజెంటింగ్ అట్లే. ఎప్పుడైతే ఫస్ట్ ఎన్టీఆర్ గారిది అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు నాకు ఎందుకు బుర్రలో ఒక విజువల్ వచ్చింది. ఏంటి, ముంబై రోడ్స్ లో ఆ టైంలో ఏంటి ఫాస్ఫరస్ కెమెరాస్ ఉంటాయి కదా, అప్పుడు అవి భుజాన్ని వేసుకొని కొంచెం ఇలా కుంటుకుంటూ ఆ రోడ్డు మీద దాదాపు ఫాల్కే గారు ఆ స్ట్రీట్స్ లో ఒక ఈవినింగ్ నడుస్తున్నట్టు. ఎందుకు వచ్చింది ఆ షాట్, ఎందుకు తెలియదు నాకు. అంటే చాలా సినిమాల్లో నువ్వు ఒక యాక్టర్ని చూపించాలన్నా, ఒక కైండ్ ఆఫ్ డ్రామా సీన్ చూపించాలన్నా యూ విల్ ఆల్వేస్ పిక్ స్ట్రీట్స్. అది కూడా ఈవినింగ్ ఎర్లీ మార్నింగ్ పిక్ చేసుకుంటా, అంటే లైక్ ఫర్ లైటింగ్ అంబియన్స్. నాకు అప్పుడు ఎన్టీఆర్ గారిని లైక్ అలా పట్టుకొని ఆ ఇన్నోసెంట్ గా కొంచెం కళ్ళజోడు పెట్టేసుకొని కొంచెం లాంగ్ హెయిర్ వేసుకొని, అంటే లైక్ చింపిరి జుట్టు వేసుకొని ఇన్నోసెంట్ గా నడుస్తుంటే మ్యాన్ లైక్ హీ రియల్లీ ఫిట్. అంటే నాకు ఎందుకో అనిపించింది కేక్ ఉంది కదా అని. అంటే నెక్స్ట్ డే అమీర్ ఖాన్ గారు రాగానే అమీర్ ఖాన్ గారిని కూడా అలా ఆలోచించా, ఇద్దరు బాగున్నారు అంటే లైక్
అదే యూ కాంట్ రియల్లీ పిక్ మ్యాన్ లైక్ ఐ రియల్లీ లైక్ ఇద్దరు చేస్తే బాగుంటది అనిపించింది. బట్ అది ఒక్కళ్ళే బయటకు వస్తుంది. ఒకటే వస్తుంది భయ్య సినిమా అయితే గ్యారంటీ కూడా వస్తుంది. ఒక్కటే వస్తుంది. ఎందుకంటే లైక్ ఇప్పుడు మనకి ఎన్టీఆర్ ఫిల్మ్ చూసుకున్నా కానీ యూ హ్యావ్ దేవరా 2, యూ హ్యావ్ వార్ 2 నడుస్తుంది ఇప్పుడు. ఎన్టీఆర్ నీల్ తర్వాత ఎన్టీఆర్ నెల్సన్ కావాలి. ఎన్టీఆర్ నెల్సన్ తర్వాత శౌర్యుతో సినిమాలు ఉన్నాయి, 2 సినిమాలు, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. ఎవరు మాట్లాడలేదు. నేను ఆ టైం మాట్లాడినప్పుడు తప్పన్నారు, ఆయన కూడా తప్పన్నాడు కాదు. శౌర్యుతో సినిమా ఉంది, మధ్యలో శౌర్య వేరే సినిమా చేస్తాడు. శౌర్య ఎవరంటే ఆయన అన్న డైరెక్టర్, ఆయనతో యాక్షన్ మూవీస్ ఉన్నాయి. యాక్చువల్లీ మొన్నటి వరకు ఎన్టీఆర్ గారి ప్రాజెక్ట్ అటు మూవ్ అయింది అన్నారు, కాదు ఇంకో ప్రాజెక్ట్, ఇది వేరే ప్రాజెక్టు. ఇవి ఇన్ని సినిమాలు ఉన్నాయి, మధ్యలో ఎన్టీఆర్ గారు ఈ సినిమా చేస్తున్నారు అంటే లైక్ ఎంతవరకు టాక్స్ జరిగినో తెలీదు. గట్టిగా రీలయబుల్ సోర్సెస్ చాలా గట్టిగా వినబడుతుంది పేరు గట్టిగా. వాట్ ఈస్ ఎన్టీఆర్ నీల్ ఈస్ డూయింగ్ అ బయోపిక్ ఆఫ్ వాట్ ఈస్ దాదాసాహెబ్ ఫాల్కే. రాజమౌళి గారు మహాభారతం అంటారు, వచ్చి అమీర్ ఖాన్ గారు నేను తీస్తానంటారు. ఇది దాదాసాహెబ్ ఫాల్కే అంటారు, వచ్చి ఆయన తీస్తానంటే ఏంటది అర్థం కావట్లేదు అది. చూడాలి ఎట్లుంటుందో. లైక్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ బోత్ మూవీస్, బట్ నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ జస్ట్ ఆన్ పేపర్ నేమ్స్ చూసుకుంటే మాత్రం ఐ థింక్ ఇమీడియట్ ప్రాజెక్ట్ వస్తే అమీర్ ఖాన్ గారి రావచ్చు కదా. అంటే డెఫినెట్లీ తర్వాత ఆయన ఫ్రీయే కదా, మేబీ లోకేష్ ఆయన కూడా ఉన్నాయి కదా, ఇటు ఉన్నాయి కదా లోకేష్ ఖాన్ గారి సినిమా 2027 లో స్టార్ట్ అవుతా అంట లోకేష్ ఖాన్ గారు. ఈ మధ్యలో రాజ్ కుమార్ చేసేయచ్చు 2027 వరకు. ఆయన ఇప్పుడు ఏం ప్రాజెక్ట్ లేదు కదా, పోస్ట్ డంకే ఆయన ఖాళీగా. ఏముంది బ్రో, ఆయన 5 ఏళ్ళకి వస్తారు 6 ఏళ్ళకి వస్తారు సినిమా చేస్తారు, ఇద్దరు అంతే. ఈయన 4 ఏళ్ళకి వస్తారు సినిమా, ఆయన 6 ఏళ్ళకి వస్తారు సినిమా చేస్తారు, కాబట్టి ఇబ్బంది లేదు. సో రియల్లీ విత్ శౌర్యు అట, రియల్లీ విత్ శౌర్యు చాలా రోజులుగా విన్న పేరు అది, మధ్యలో మాట్లాడలేదు. కానీ ఆయన డినై చేసిన తర్వాత తెలిసింది లేదు ఉంది, ఇంకా చాలా పని ఉంది దానికి, ఇంకా స్క్రిప్ట్ స్టేజ్లోనే ఇంకా చాలా వర్క్ ఉంది, కాబట్టి ఇంకేం మాట్లాడలే. ఉంది ఆ సినిమా ఉంది, అది వస్తుంది. సో అది సిచ్యువేషన్ అన్నట్టు, ఇంకా చాలా ఉన్నాయి. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ వాచింగ్ ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో. ఒక డ్రామాలో ఎన్టీఆర్ గారిని ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్ లేకుండా, పెద్ద పెద్ద డైలాగ్స్ లేకుండా, ఒక నార్మల్ సినిమా, ఒక నార్మల్ మనిషిలా. అండ్ దాదాసాహెబ్ ఫాల్కే నార్మల్ మనిషి అనట్లేదు, ఎన్టీఆర్ని అలా చూడలేదు. సో ఐ వాంట్ టు వాచ్ ఇట్. సో బట్ అయితే కాలేదనే డౌట్. మీ థాట్స్ ఏంటో చెప్పండి కింద కామెంట్స్ లో.